హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మేము ఒక 4 years నుంచి కష్టపడుతున్నాం కదా యూట్యూబ్లో. అయితే కష్టపడినందుకు మాకు వచ్చిన ప్రతిఫలం ఏంటి అనేది, మాకు ఎంత మనీ వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే కనుక మీకు చెప్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాము. కాబట్టి చాలా మందికి తెలుసుకోవాలని ఉంటది కదా, మాకు వచ్చే దాన్ని బట్టి వ్యూస్ బట్టి మీకు ఈ రోజు అయితే కనుక క్లారిటీగా చెప్తాము ఎంత వచ్చింది ఏంటి అనేది. సో మా యూట్యూబ్ శాలరీ అయితే చెప్తాం అనమాట ఎంత వచ్చింది అనేది. సో దానికన్నా ముందు మేము అసలు యూట్యూబ్ ఎట్లా స్టార్ట్ చేసాం, ఎందుకు స్టార్ట్ చేసాం అనేది అయితే చెప్తాం అనమాట. ఫస్ట్ అయితే కనుక తెలుగు వాళ్ళు ఛానల్ అయితే కనుక ఇంకోటి ఉంది, అంటే ఈ ఛానల్ కాకుండా ఇంకో ఛానల్ ఉందన్నమాట. తెలుగు వాళ్ళ ఛానల్ స్టార్ట్ చేసాం అనమాట. అది అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత భాగ్యశ్రీ తెలుగు వ్లాగ్స్ అని చెప్పేసి రెండోది స్టార్ట్ చేసాం. ఇది కాకుండా ఫ్యాక్ట్ ఛానల్ కూడా ఒకటి ఉంది, తెలుగు ఫ్యాక్ట్స్ అనమాట. తెలుగు కాకపోతే మెయిన్ ఏంటంటే తెలుగు వాళ్ళే. అందులో మాత్రం 1,57,000 అనుకుంటా ప్రజెంట్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. వ్లాగ్స్ ఛానల్ ఏంటంటే 7,700 అంత ఉన్నారు అనమాట. వ్లాగ్స్ కూడా కొంచెం అదే అన్నమాట, 5-6 ఉంటుంది, 5,600. మెయిన్ వచ్చేసి తెలుగు వాళ్ళ తర్వాత భాగ్యశ్రీ తెలుగు వ్లాగ్స్. తెలుగు వాళ్ళ ఛానల్ ఏంటంటే మేము ఇంతకు ముందు కరోనా టైం కి ముందు పెట్టామన్నమాట. దానికి ఒక 5 months 6 months బ్యాక్ పెట్టాము. కరోనా టైంలో బాగా సక్సెస్ అయింది అనమాట. ఛానల్ అయితే సక్సెస్ అయ్యి వెంటనే ఎన్ని రోజులు బాగా 4 months 5 months 3 months లోనే మానిటైజేషన్ 3 months లోనే మానిటైజేషన్ అయిపోయింది. మానిటైజేషన్ అవ్వగానే ఎవ్రీ మంత్ అమౌంట్ రావడం కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. కానీ ఆ ఛానల్ ఎప్పుడు అంత వచ్చింది ఎంత వచ్చిందని ఎప్పుడు మేము వీడియో చేయలేదు. తర్వాత నుంచి చేయలేదు అనమాట. తర్వాత ఫ్యాక్ట్ ఛానల్ ఏంటంటే ఎక్కువగా మేము వీడియోస్ పెడితే దాంట్లో కూడా వచ్చాయి, కాకపోతే కుదరక పెట్టట్లేదు, టైం కుదరక 3 ఛానల్స్ రన్ చేయడం. కానీ 3 ఛానల్స్ మాత్రం మానిటైజేషన్ అయితే అయిపోయినాయి అనమాట. వెంటనే అయిపోయినాయి. మినిమం ఒక 3-4 months లోనే ఛానల్ పెట్టిన 3-4 months లోనే మానిటైజేషన్ అయితే అయిపోయింది. కాకపోతే ఎక్కువ వ్యూస్ వచ్చేది సక్సెస్ అయింది ఏంటంటే తెలుగు వాళ్ళు, అమౌంట్ వచ్చేది కూడా తెలుగు వాళ్ళలోనే, ఆ ఛానల్లోనే. ఇప్పుడు మాకు వచ్చిన అమౌంట్ కూడా మీకు చూపించే అమౌంట్ లో మేజర్ అమౌంట్ అయితే తెలుగు వాళ్ళ నుంచి వచ్చింది అనమాట. ఈ ఛానల్ తెలుగు వాళ్ళ ఛానల్ రెండు కలిపి ఒకే యాడ్సెన్స్ లో ఉంటాయి. రెండుటికి కలిపి డబ్బులు వచ్చినాయి బయటకు వస్తాయి అనమాట బ్యాంక్. ఫస్ట్ లో తెలుగు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ లో మంత్లీ అమౌంట్ అయితే వచ్చేది చక్కగా 14,000 15,000 అలా వచ్చేది అనమాట. తర్వాత కొంచెం తగ్గిపోయింది. ఈ మధ్య అంటే ఇంకా దారుణంగా వస్తుంది. మీకు అది ఎప్పుడెప్పుడు వస్తుంది అనేది చెప్తాను. ఇప్పుడు వచ్చిన ఫస్ట్ అయితే ఎంతో అమౌంట్ వచ్చింది అనేది మీకైతే లెక్కేసి చూపిస్తాం అనమాట. కానీ ఛానల్స్ పెట్టడానికి కానీ వీడియోస్ చేయడానికి కానీ చాలా కష్టపడడం. తను కూడా తెలుగు వాళ్ళు వీడియోస్ చేయడానికి చాలా అయితే కష్టపడింది అనమాట. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇప్పుడు ఇంకా మ్యారేజ్ అవ్వడం తర్వాత ప్రెగ్నెన్సీ ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం వీడియోస్ పెట్టడానికి కూడా కుదరట్లేదు అనమాట. సో మీకు ఫ్యూచర్ లో కూడా మేము ఛానల్ ఎట్లా పెట్టాం, మేము ఫాలో అయిన టిప్స్ ఏంటి, త్వరగా సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, అలాంటివి కూడా కొన్ని వీడియోస్ అయితే చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కదా కామెంట్ చేయండి. అట్లాగే మా ప్రీవియస్ వీడియోస్ కూడా వెళ్ళి చూడండి. మంచి గేమ్స్ ఆడడం, మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే తీసాం అనమాట ఈ ఛానల్లో. ఒకసారి ఇలా పాత వీడియోలు కూడా చెక్ చేయండి. అంటే ఫస్ట్ లో అంత బాగా చేసినట్లుగా తర్వాత మేము చెయ్యట్లేదు కాబట్టి మనీ రావట్లేదు అనమాట ఎక్కువ. తెలుగు వాళ్ళు దీంట్లోనే ఏదైనా సరే ఎక్కువ ఇది వరకు మంచి చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే కొంచెం నెగ్లెక్ట్ చేయడం, వీడియోస్ కూడా తగ్గించడం వల్ల కుదరక. తెలుగు వాళ్ళు కూడా డైలీ 1-2 వీడియోలు కన్ఫర్మ్ గా పెట్టేది. ఇప్పుడు ఏంటంటే 3 రోజులకి 4 రోజులకి ఒకసారి పెడుతుంది అనమాట. పెళ్లి అయిపోయిన తర్వాత బాధ్యత అంతా నా మీద పడేసి డబ్బులతో అప్పుడంటే వాళ్ళ ఫ్యామిలీతో ఉండేది కదా. సో డబ్బులు అవసరం కాబట్టి డైలీ వీడియోస్ చేసుకుంది. ఇప్పుడు అంతా నా బాధ్యత కాబట్టి వీడియోస్ 4 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి పెడుతుంది అనమాట. సో అదంతా మళ్ళీ వీడియో లాగ్ అయిపోతుంది అంటారు. కానీ ఫస్ట్ అయితే అమౌంట్ ఎంత వచ్చినాయో లెక్క పెట్టి అయితే చూపిస్తాం అనమాట. సో తర్వాత ఇంకేమైనా ఉంటే కనుక మాట్లాడదాం. సో ఇప్పుడు వచ్చిన అమౌంట్లు ఏంటంటే 90% తెలుగు వాళ్ళ నుంచి వచ్చినాయి. మాక్సిమం తెలుగు వాళ్ళ నుంచి వచ్చినాయి మొత్తం.
ఈ వ్లాగ్స్ ఛానల్ నుంచి ఇంకా ఇన్కమ్ అయితే అంత స్టార్ట్ అవ్వాలి. 400 500 కన్నా అంతే, అంతమించి అంటే $3 $2 $1 అంటే వ్లాగ్స్ లో కూడా ఎక్కువ ఈ మధ్య పెడుతున్నాం కానీ ఇంతకు ముందు పెట్టేవాళ్ళం వీడియోస్ పెట్టలేదు, పెట్టినట్టు కూడా ఎక్కువ వ్యూస్ రాలేదన్నమాట. 3-4 ఏమంటే డాలర్స్ వచ్చినాయి మంత్లీ, కాబట్టి అది అంతేం కాదు, మొత్తం తెలుగు వాళ్ళ నుంచి వచ్చినట్టు. సో మనీ అయితే లెక్క పెడదాం ఇప్పుడు. ఎంత వచ్చినాయో మీరే కౌంట్ చేయండి, కౌంట్ చేసి మీరే చెప్పండి. మేమైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. టోటల్ అమౌంట్ చెప్పకూడదు కాబట్టి టోటల్ అమౌంట్ చెప్పకూడదు అని ఏం లేదులే కానీ చూపిస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో ఇంకా మీరు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక కన్ఫర్మ్ గా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మాకు మంచి మంచి వేరే ఐడియాస్ కూడా ఉన్నాయన్నమాట. మనీ బాగా వస్తే కనుక ఇంకా మంచి వీడియోస్ చేసి ఇంకా ఎక్కువ మనీ వస్తే ఇంకెవరికైనా హెల్ప్ చేయాలి మా తరపున అనేది అయితే ఉందన్నమాట. ఆ కోరిక ఎప్పుడు తెలియదో తెలియదు, కాకపోతే అలా ఉందన్నమాట మనసులో మాత్రం. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి, మంచి వీడియోస్ చేస్తాం. సో కంటిన్యూ చేద్దాం. సో 13 14 15 16 17 ఇంకెన్ని ఉన్నాయి ఈలోపు మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి. 16 ఇచ్చా, 17 18 into 500 ఎంత వచ్చింది అది. అది కూడా మీరు చెప్పాలంటే 1 month కాదు, 2 months రాలేదు, 3rd month లో వచ్చిన శాలరీ అన్నమాట. మొత్తం సరిగ్గా చేయకపోవడం వల్లే, లేకపోతే కంటిన్యూగా ప్రతి మంత్ ఎంతో కొంత మినిమం అమౌంట్ అయితే 8K వస్తుంది. సో 4 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి పెట్టడం వల్ల ఏంటంటే 3 months కి వస్తుంది. ఇప్పుడు అంటే 7-8 months నుంచి ఇలాగా ఒక 1 month ఆగి 2 months కి ఒకసారి లేకపోతే 3 months కి ఒకసారి అలా అనమాట. లాస్ట్ పేమెంట్ మన మ్యారేజ్ అప్పుడు వచ్చింది కదా, 6 months బ్యాక్, 3 months బ్యాక్. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత 3 times వచ్చింది అనమాట దీంతో కలిపి. మ్యారేజ్ ముందు ఒకటి, తర్వాత ఒకటి, ఇది ఒకటి. కాదు మ్యారేజ్ కావాలంటే చూడు, మార్చి నెలలో వచ్చింది, తర్వాత 2 months ఆగి నేను లెక్క పెట్టా, ఇది 3వ రావడం మ్యారేజ్ తో కలిపి. సరే ఏమో, సరే ఏదో ఒకటి వచ్చినాయి అంటుందిగా పోనీ. మ్యారేజ్ అయిన తర్వాత ఇది 3వ అందుకున్నాం అనమాట. నేను చూసింది అయితే ఈ 2 సార్లు, మరి అంత 3 సార్లు అందుకున్నాం, నాకు బాగా గుర్తు. అయితే అదనమాట. సో ఈ అమౌంట్ తీసుకోవడానికి కూడా చాలా కష్టాలే ఉంటాయి. యూట్యూబ్ ఏమో అంత ఈజీ కాదు సక్సెస్ అవ్వడం గానీ, మానిటైజేషన్ అవ్వడం కానీ, మానిటైజేషన్ అయిన తర్వాత వీడియోస్ పెట్టడం, మళ్ళీ అవి సబ్స్క్రైబ్స్ చూడడం, అది అంత ఈజీ పని అయితే కాదనమాట. కాకపోతే 2 months తర్వాత 3rd month లో వచ్చింది. అలాగే నెక్స్ట్ ఏంటంటే బ్లాగ్స్ లో అయితే మహా దారుణం అనమాట. ఇప్పుడు ఈ ఛానల్ కనమాట, ఈ ఛానల్ అయితే అసలు దారుణం. 4 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి కష్టపడినా సరే ఏదో ఒక వీడియో అయితే పెడుతున్నాం అప్పుడప్పుడైనా. ఈ ఛానల్ కి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు అయితే ఫుల్ ప్లెడ్జ్డ్ గా అమౌంట్ వచ్చింది అయితే లేదు. 3 years 2 years 3 years అవుతుంది కదా ఛానల్. 3-4 years అవుతుంది. 4 years కి కలిపి ఎంత వచ్చిందంటే $200 వచ్చినాయి అనమాట అంతే 4 years కి. అంటే 14,000 14-15,000 వచ్చింది 4 సంవత్సరాలకి ఈ ఛానల్ కి అనమాట. అంటే ఒకట్లేండి, మంచి వీడియోస్ చేయట్లేదు, దీని మీద కాన్సన్ట్రేట్ కూడా చేయలేదు ఈ ఛానల్ మీద. ఏదో మామూలుగా పెడుతున్నాం అంటే పెడుతున్నాం అంతే. కాన్సన్ట్రేట్ చేస్తే బాగానే ఉండేదేమో, ఏమో చూద్దాం. ఇప్పుడైతే మంచి వీడియోస్ అయితే చేస్తున్నాము, ఫ్యూచర్ లో కూడా మంచి చేస్తాము. అంటే ఇంకా ఇంత ముందు వేరు, ఇప్పటి నుంచి మంచి మంచి వీడియోస్ పెట్టాలని చెప్పేసి ఈ ఛానల్ లో ఇంకా మేము కనిపించి చెప్తాం కాబట్టి, తెలుగు వాళ్ళంటే అది టిప్స్, ఇంకా అదంతా వేరే, మొత్తం అంతా వేరే జానర్ అనమాట. బ్యూటీకి సంబంధించి హెల్త్ కి సంబంధించి అలా టిప్స్ అనమాట తెలుగు వాళ్ళు. ఈ వ్లాగ్స్ ఏంటంటే మేమిద్దరం కనిపించి వ్లాగ్స్ చేయడం గానీ, ఏమన్నా ప్రెగ్నెన్సీ టిప్స్ అని గానీ, లేదనుకుంటే కుకింగ్ గానీ ఇలాంటివి అనమాట. సో ఎంటర్టైన్ చేయడానికి పెట్టాం, ఇది ఏదైనా ఎంటర్టైన్మెంట్ పర్పస్. నెక్స్ట్ ఫ్యాక్ట్స్ అనేది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ అనుకోండి, ఇంకా అవుతా ఉంది.
సో అదనమాట. కాకపోతే ఛానల్స్ పెట్టినప్పుడు మాత్రం అసలు ఆ 3 నెలల్లో 4 నెలల్లోనే మానిటైజేషన్ అయిపోయేది అనమాట. అమ్మో మర్చిపోయాను, ఆ ఫ్యాక్ట్ ఛానల్ అయితే మరీ దారం. ఒక నెలలోనే మానిటైజేషన్ అయిపోయింది, ఒక నెలలో డబ్బులు కూడా వస్తున్నాయి. ఫస్ట్ పేమెంట్ కూడా వస్తుంది, మంచి అమ్మా స్పీడ్ గా వస్తుంది అనమాట. సెకండ్ మంత్ నుంచి మళ్ళీ మామూలే ఆగిపోయింది మొత్తం. 3 ఛానల్స్ కూడా అసలు స్టార్టింగ్ 3-4 మంత్స్ లోనే మానిటైజేషన్ అయితే అయిపోయింది. తర్వాత తెలుగు వాళ్ళు పర్లేదు కానీ కొంచెం ఇప్పుడు వీడియోస్ చేయట్లేదు కాబట్టి తక్కువ డబ్బులు. సో అదనమాట వీడియో అయితే. మాకు ఎంత అమౌంట్ వచ్చిందో చూసారు కదా. వ్లాగ్స్ అయితే అసలు మనీ రావు కాబట్టి మీరు ఖచ్చితంగా మమ్మల్ని సపోర్ట్ చేయండి. మేము మంచి వీడియోస్ చేస్తాము. కామెంట్ చేసి మీరు ఖచ్చితంగా షేర్ చేయడం అవన్నీ చేయండి. మా వీడియో లాగ్ అయిపోతుంది. ఫస్ట్ లోనే చెప్పా అంత పెద్ద వీడియో వద్దు, తిడతారు. నువ్వు ఇంకా సాగ తీసుకుంటే అవసరం వీడియోని. సరే వీడియో అయితే అంతే. మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.